నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. రిమాండ్ పులి పొన్నవోలు వాదన, కాపు పులి అంబటికి జైలు. ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అనేది మీకు పూర్తిగా తెలియజేస్తాను. సో ఇక రిమాండ్ పులి పొన్నవోలు అంటే ఎవరో అనుకోవద్దు మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లాయరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. మరి ఆయనకి రిమాండ్ పులి అని చెప్పేసి ఎందుకు టైటిల్ పెట్టారనే కదా మీ డౌట్. ఆ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అలాగే కాపు పులి అని చెప్పేసి అంబటికి టైటిల్ ఎవరు తగిలించారు, ఎందుకు తగిలించారు అని చెప్పేసి కూడా మీకు ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తాను. అయితే అంబటి రాంబాబు మాత్రం ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఎందుకున్నారు అనే విషయం మీ అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారిగా చెప్పాలంటే, అసలు ఒక మాటలో చెప్పాలంటే అనుచిత వ్యాఖ్యలు అని చెప్పడం కన్నా నీచమైన వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల అంబటి రాంబాబు రాజకీయ కెరియర్ని అంతా తీసుకుని వెళ్ళి అంబటి రాంబాబే తన చేతులతోటి మురిక్కాలలో నిమజ్జనం చేసుకున్నారని చెప్పేసి చెప్పొచ్చు. సో మొత్తం మీద అంబటి రాంబాబు కేవలం చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేయటమే కాకుండా, నీచమైన వ్యాఖ్యలు చేయటమే కాకుండా, అక్కడ రాజకీయ వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా, కార్యకర్తల్ని, నాయకుల్ని తీవ్రంగా రెచ్చగొట్టారు. ఈ క్రమంలో ఆయన ఇంటి మీద దాడి జరిగేలాగా చేసుకున్నారు. సానుభూతి కోసం ట్రై చేశారు, కానీ పోలీసులు దీని మీద కేసు నమోదు చేశారు. తీరా చూస్తే అంబటి రాంబాబుని కోర్టులో హాజరుపరిచినప్పుడు ఆయనకి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబుకి పీటీ వారెంట్ జారీ అయింది. పీటీ వారెంట్ అంటే ఏంటి? ప్రిజనర్స్ ట్రాన్స్ఫర్. అంటే ఇది ఎందుకు చేస్తారు అని అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ అంబటి రాంబాబునే తీసుకుందాం. ఆయన మొన్న రాజకీయ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అనుచిత వ్యాఖ్యలతోటి మాట్లాడారు. అదొక కేసు అయితే, అంతకుముందు ఆయన మీద ఉన్న కేసులు కొన్ని ఉంటాయి. వాటికి సంబంధించి కూడా మరి విచారణ జరగాలి కదా. ఇప్పుడు ఎటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అందుకని పాత కేసులు కూడా విచారించే క్రమంలో మరి అంబటి రాంబాబుని కోర్టులో హాజరుపరచాలి. ఆల్రెడీ ఒక కేసులో ప్రిజనరీగా ఉన్న అంబటి రాంబాబుని ఇంకో కేసులో కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు స్వాధీనంలోకి తీసుకుంటారు. దాన్నే ప్రిజనర్స్ ట్రాన్స్ఫర్ అంటారు. ప్రస్తుతం అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబుని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని గుంటూరు కోర్టుకి హాజరుపరిచారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, గుంటూరు కోర్టులో అంబటి రాంబాబు. చూసారా, అంబటి రాంబాబు చాలా దర్జాగా ఆ జైలు వ్యాన్లో నుంచి, అంటే జైలుకు సంబంధించి వ్యాన్లో నుంచి దిగుతూ దండాలు పెడుతూ కిందకు వచ్చారు, అభివాదాలు చేస్తూ కిందకు వచ్చారు. వైసీపీ కార్యకర్తలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా దండం పెడుతూ కిందకి దిగారు. చూస్తుంటే నాకు ఎలా అనిపించిందంటే, అంబటి రాంబాబు ఏదో జైలు నుంచి వచ్చారు, నేరం చేసి జైలుకి వెళ్ళారు అని అనిపించట్లేదు. ఆయన ఏదో స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళారు, ఉప్పు సత్యాగ్రహం చేసి జైలుకి వెళ్ళొచ్చారు, లేకపోతే స్వదేశీ ఉద్యమం అంటారు కదా, స్వదేశీ వస్తువుల తయారీకి సంబంధించి ఉద్యమం చేస్తే పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆయన జైలుకి వెళ్ళొచ్చారన్న బిల్డప్ ఇస్తూ ఆయన దండాలు పెడుతూ పాత్రికేయ మిత్రులకి, వైసీపీ కార్యకర్తలకి, అక్కడున్న నాయకులకి, వైసీపీ నాయకులకి దండాలు పెడుతూ ఆ జైలు వ్యాన్లో నుంచి దిగి కోర్టులోకి వెళ్ళారనమాట. సో మొత్తం మీద చూస్తే ఇప్పుడు ఆయన్ని ఎందుకని పీటీ వారెంట్ కింద తీసుకొచ్చారనేది మనం మాట్లాడుకోవాలి. సో గతంలో అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేస్తాము అని చెప్పేసి ముందుకు వచ్చినప్పుడు వాటికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వనప్పుడు నిరసన కార్యక్రమాలు చేయకూడదు. కానీ అంబటి రాంబాబు ఆ పర్మిషన్స్ ఇవ్వకపోయినా ప్రభుత్వాన్ని బేఖాతరు చేస్తూ నిరసన కార్యక్రమాలకు ముందుకు వెళ్తున్నప్పుడు పోలీసులు అడ్డుకోగా, పోలీసులు విధులకి ఆటంకాలు కలిగిస్తూ పోలీసులతోటే వాగ్వాదానికి దిగారు. అంతేకాదు, ఒకానొక సందర్భం అంటే పీపీపీ విధానానికి సంబంధించి అనుకుంటా, అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు కూడా పోలీసులు ఆయన్ని ఆ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకుంటున్న సమయంలో బ్యారికేడ్లు రోడ్డుకి అడ్డంగా పెట్టిన వాటిని కూడా తోసేస్తూ పోలీసుల విధులకి ఆటంకాలు కలిగించారు అంబటి రాంబాబు. ఈ కేసులోనే ఇప్పుడు అంబటి రాంబాబుని రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ని పీటీ వారెంట్ మీద తీసుకొచ్చి గుంటూరు కోర్టులో హాజరుపరిచినప్పుడు జడ్జి గారు మరి అంబటి రాంబాబుకి రిమాండ్ పొడిగించారు. ఎవరు ఊహించింది ఇది. ఖచ్చితంగా ఈ 14 రోజులు అయిపోయిన తర్వాత అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చేస్తుంది అని చెప్పేసి చాలామంది వైసీపీ కార్యకర్తలు, నాయకులంతా కూడా అనుకున్నారు. కానీ వాళ్ళు ఊహించిన దానికి భిన్నంగా జరిగింది. ఈ కేసులు, కొత్తగా నమోదైన కేసులో అంబటి రాంబాబుకి రిమాండ్ పొడిగించబడింది. ఈ నెల 22వ తారీఖు వరకు, అంటే ఫిబ్రవరి 22వ తారీఖు వరకు అంబటి రాంబాబు జైల్లోనే ఉంటారు. సో అసలు ఈ కేసు ఎందుకు నమోదు చేశారు అనేది మనం ఇందాక చెప్పుకున్నాం. అయితే ఇది ఎప్పుడు జరిగింది,
ఈ పోలీసులకు విధులకు ఆటంకాలు కలిగించటము, పోలీసులతోటి వాగ్వాదానికి దిగటము, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడటము, ఇలాంటివన్నీ అంబటి రాంబాబు చేసింది ఎప్పుడు అంటే నవంబర్ నెలలో 2025 నవంబర్ నెలలో. మరి ఇప్పుడెందుకు నమోదు చేశారు? ఇది కక్ష సాధింపు కాదా అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు నాయకులంతా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి అప్పట్లోనే నోటీసులు ఇచ్చారు అంబటి రాంబాబుకి. నోటీసులు అర్ధరాత్రి ఇస్తారేంటి మీరు? పగలపూట రావచ్చు మీరు, నేను పగలపూట వచ్చినా అందుబాటులోనే ఉంటా, ఎక్కడికి పారిపోను, కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి అంబటి రాంబాబు అప్పట్లో పోలీసులకే సవాలు విసిరారు కదా. సో మరి కార్యక్రమంలో భాగంగా ప్రాయోజిత కార్యక్రమం అని అంటారు కదా, అలాగా అంబటి రాంబాబుకి ఇప్పుడు సమర్పించడం జరిగింది. సో ఇక చూసుకుంటే కనుక అంబటి రాంబాబుని అరెస్టు చేసిన తర్వాత ఫస్ట్ మొన్న అరెస్ట్ చేసినప్పుడు, చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు ఎలాగైతే రిమాండ్ పడిందో ఇప్పుడు కూడా అలాగే ఆయనకి రిమాండ్ పడింది. ఈ కేసుని వాదిస్తోంది ఎవరు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని చెప్పేసి అనుకున్నాం కదా. మరి ఆయనకి ఉన్న నిక్నేమ్ ఏంటి? రిమాండ్ పులి. ఎందుకు అలాంటి టైటిల్ పెట్టారు ఆయనకి, ఎందుకు ఆ బిరుదు ఇచ్చారు అనేది కూడా నేను మీకు తెలియజేస్తానని చెప్పాను కదా. ఎస్, అక్కడికే పాయింట్కే వచ్చేస్తున్నాను, ఏమాత్రం లేట్ చేయను. ఇదిగోండి చూడండి, వల్లభనేని వంశీమోహన్, ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎలా రెచ్చిపోయారు 2019 నుంచి 2024 మధ్య, అలాగే ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడ్డారు, ఎటువంటి నేరాలు చేశారనేది అంతా చూసాం. అయితే ఆయన నేరాలకు సంబంధించి ఆధారాలు దొరికినప్పుడు పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఈయన కేసుని వాదించింది కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి. వెంటనే ఈయనకి జడ్జి గారు రిమాండ్ విధించేశారు. ఇక మరో వ్యక్తి, ఈయన బాపట్ల మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నందిగాం సురేష్. ఈయన కూడా అటు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన కేసులోను, అలాగే అమరావతిలో ఒక మహిళ మర్డర్ కేసులో కూడా ఈయనకి ప్రమేయం ఉంది అని చెప్పేసి వాదనలు వినిపించాయి. ఈ క్రమంలోనే పోలీసులు నందిగాం సురేష్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఈయన కేసు వాదించింది కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఈయనకి రిమాండే. ఆ తర్వాత పోసాని కృష్ణమురళి, ఈయనైతే పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద, నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో ఈయన మీద కూడా కేసు నమోదైంది. సో దానికి సంబంధించి ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, దాదాపు 10-15 చోట్ల ఈయన మీద కేసులు ఉన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఈయనకి కూడా రిమాండ్ పడింది. ఈయన కేసు కూడా వాదించింది పొన్నవోలు సుధాకర్ రెడ్డే. అలాగే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, ఈయన కేసు కూడా వాదించింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఈయన ఎందుకు అరెస్ట్ అయ్యారో మన అందరికీ తెలిసిందే. నకిలీ మద్యం ఈయనే తయారు చేయిస్తూ, అద్దెపల్లి బ్రదర్స్ తోటి జోగి బ్రదర్సే తయారు చేయిస్తూ 2023 నుంచి తయారు చేయిస్తూ దాన్ని ఎంచక్కా మార్కెట్లో అమ్మేసి సొమ్ము చేసుకుంటూ దాన్ని కూటమి సర్కారు మీదకి నెట్టాలని ప్రయత్నం చేసి బోల్తాబడి అరెస్ట్ అయ్యారు. ఈయన కేసును కూడా వాదించింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఈయనకి, ఈయన తమ్ముడికి కూడా రిమాండే. సో వీళ్లతో పాటుగా సోషల్ మీడియా కార్యకర్తలు చాలామంది అరెస్ట్ అయ్యారు. వాళ్ళందరి కేసులు కూడా వాదించింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. సో వాళ్ళందరి కేసులకి ఎప్పుడైతే వాదించారో పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వాళ్ళందరికీ రిమాండే. సో అందుకనే పొన్నవోలు సుధాకర్ రెడ్డికి బెయిలు పులి కాదు, రిమాండ్ పులి అని చెప్పేసి బిరుదు ఇవ్వటం జరిగింది. ఈయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ నేత కేసు అయినా ఈయనకి ఇచ్చారో, ఈయన హ్యాండిల్ చేస్తారు పలానా వ్యక్తి కేసు, పలానా నేత కేసు అని చెప్పేసి ఎవరి కేసు అయినా ఈయనకి అలాట్ చేశారంటే వాళ్ళు లబోదిబోమంటున్నారట. మాకొద్దీ పొన్నవోలు, మాకొద్దీ రిమాండ్ పులి, ఈయన వచ్చాడంటే మా కేసుకి రిమాండ్ మాకు ఖాయం అని చెప్పేసి భయపడిపోతున్నారట. ఎందుకని అంటే మనం చూడండి, ఒక కేసుకు సంబంధించి ఒక వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు రెండు వైపుల నుంచి కూడా వాదనలు వినిపిస్తారు. ఒకటి ఆ నిందితుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ వైపు నుంచి, ఇంకొకళ్ళు బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వైపు నుంచి కేసును వాదిస్తారు లాయర్లు. సో నిందితుడికి బెయిల్ వచ్చింది అని అంటే నిందితుడు తరఫు లాయర్ గట్టిగా వాదించాడు, సమర్థంగా తన వాదనలు వినిపించాడు అని. నిందితుడికి బెయిల్ రాలేదు అని అంటే ఆ లాయర్ ఎక్కడో పాయింట్ మిస్ అయ్యాడు, కరెక్ట్ పాయింట్ జడ్జి గారికి చెప్పి జడ్జిని బెయిల్ ఇచ్చేలాగా ఒప్పించడంలో ఫెయిల్ అయ్యాడు. అందుకే ఆ నిందితుడికి బెయిల్ రావటం లేదు, లేదా చట్టం ముందు పూర్తిగా ఇరుక్కుపోయాడు అని అర్థం. ఈ 2 విషయాల్లోనే బెయిల్ రాదు. సో ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి జడ్జి గారి ముందు ఎక్కడో ఆ పాయింట్స్, కరెక్ట్ పాయింట్స్, బెయిల్ ఇవ్వడానికి కరెక్ట్ పాయింట్స్ చెప్పడంలో ఫెయిల్ అవుతున్నాడు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. సో అందుకే ఆయనకి ఏ కేసు ఇచ్చినా ఫెయిల్ అవుతున్నాడు.
ఏ నాయకుడికి సంబంధించిన కేసు ఆయన చేతిలో పెట్టినా ఆ నాయకుడు రిమాండ్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు తాజాగా మరో మాజీ మంత్రి అంబటి రిమాండ్కి వెళ్ళిపోయారు, పొన్నవోలు పుణ్యమా అని చెప్పేసి. సో ఇక చూసుకుంటే ఈయనకి కాపు పులి అని చెప్పేసి బిరుదిచ్చారు కదా, అది ఇచ్చింది ఎవరు, ఎందుకు ఇచ్చారని చెప్పేసి మీరు అనుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుకి కాపు పులి అని చెప్పేసి ఒక టైటిల్ ఇచ్చారు. నిజానికి అంబటి రాంబాబు కాపు పులి ఎందుకు అవుతారు? కాపు పులి అని అంటే ఖచ్చితంగా ఆ పేరు వంగవీటి మోహన రంగాకి మాత్రమే చెందుతుంది. అన్డౌటెడ్లీ, ఎటువంటి సందేహం లేదు. కేవలం ఆయన అంటే ఇక్కడ కూడా ఇంకొక మాట, ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, పేద ప్రజల కోసం పాటుపడ్డాడు కాబట్టి కాపు సామాజిక వర్గం ముద్దుగా ఆయనకి పెట్టుకున్న పేరు వంగవీటి మోహన రంగాకి కాపు సామాజిక వర్గ పులి అని చెప్పేసి. కానీ అంబటి రాంబాబు కాపుల కోసం ఏం చేశాడు? కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపుల కోసం ఏమన్నా చేశాడా? మిగిలిన కాపుల సంగతి పక్కన పెట్టండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపులకు కూడా ఆయన ఏం చేసి పెట్టలేదు. అలాగే సామాన్య ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డా సత్తెనపల్లిలో అంటే ఏమి, ఆయన వల్ల కొత్తగా డెవలప్మెంట్ వచ్చింది ఏమీ లేదు. సో ఇంకా ఆయన కాపు పులి ఎలా అవుతాడు? అసలు తన నోటితో తానే కాపులనే నీచంగా మాట్లాడాడు ఒకానొక సందర్భంలో, ఒకానొక ఇంటర్వ్యూలో. కాపులు తాగుబోతులు, కాపులు మాంసం ఎక్కువగా తింటారు, కాపులు తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పేసి కాపుల్ని ఎంత కించపరిచేలాగా, వాళ్ళ మీద ఎంత నీచంగా మాట్లాడాడో అంబటి రాంబాబు. మీరు ఒక్కసారి యూట్యూబ్లో కొట్టి చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇంత దారుణమైన వ్యాఖ్యలు కాపు సామాజిక వర్గం గురించి, కాపు సామాజిక వర్గంలో పుట్టిన అంబటి రాంబాబు చేస్తే ఆయనకి కాపు పులి అని చెప్పేసి ట్యాగ్ ఇచ్చారు చూసారా జగన్మోహన్ రెడ్డి. ఇది నిజంగా కాపు సామాజిక వర్గం మొత్తాన్ని అవమానించినట్టే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపులు కూడా అనుకుంటున్నారట. మిగిలిన కాపులు అందరూ అనుకుంటే ఓకే, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపులు కూడా ఇదేంటిది, ఈయన ఇంత మాట అన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కేసులు పెట్టి అక్రమంగా వేధిస్తున్నారు, అన్యాయంగా వేధిస్తున్నారని మాట్లాడతాడులే అనుకుంటే అంబటి రాంబాబును పోయి కాపు పులి అని ఇంత ఎలివేషన్ ఇచ్చాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు మనం దీన్ని ఎట్లా సమర్థించి సావాలి, మనకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళంతా బాధపడుతున్నారంట, వైసీపీలోని కాపులు కూడా. సో మొత్తానికైతే కాపు పులికి జైలు, అలాగే రిమాండ్ పులి పొన్నవోలు వాదన అయ్యింది ప్రస్తుతం. సో అందుకే నేను టైటిల్ కూడా అలాగే పెట్టాను. ఈ టైటిల్ మీద మీ అభిప్రాయం చెప్పండి. అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించడం వల్లే అంబటి రాంబాబుకి మళ్ళీ రిమాండ్ పొడిగించారా, లేకపోతే అంబటి రాంబాబు నిజంగానే తప్పు చేశారా, అంటే రిమాండ్ పొడిగించేంత తప్పులు చేశారా? అలాగే అంబటి రాంబాబుకి నెక్స్ట్ టైం అంటే ఫిబ్రవరి 22వ తారీఖునైనా బెయిల్ వస్తుందనుకుంటున్నారా, రాదనుకుంటున్నారా? అలాగే అంబటి రాంబాబు నిజంగానే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా కాపు పులి అవుతారా, లేదా కాపు పులి అవ్వరా? మీ అభిప్రాయాలన్నింటినీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.